రూపాయల జ్యూస్ కానీ రత్నం గారి కంప్లైంట్ వెళ్ళేది, సార్ జ్యూస్ సర్వ్డ్ ఇన్ స్టైన్లెస్ స్టీల్ గ్లాస్. సో అది శంకర్ గారికి వెళ్ళేది కంప్లైంట్స్ అంతా. చాలా సార్ ఏంటి ఇంత చీప్గా కొట్టుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారలేదండి. ఆయన ఇంకా అదే అరే ఆ రోజు అంత గొడవ ఎలా చేసేవారు అన్న ఎక్స్ప్రెషన్ లోనే ఉన్నారు. అవును, చాలా జ్యూస్ గొడవలు, సాక్స్ గొడవలు చాలా జరుగుతాయి అసలు సెట్లో, చాలా చీప్ గొడవలు జరుగుతాయి. బట్ అప్పుడు కూడా ఇటు నమ్మి ఎస్ పిక్చర్స్లో ఫస్ట్ ఇతని సినిమా కూడా అదే. బట్ ఈరంకి చాలా మంచి డెమో వచ్చేసాం, నాది మనోజ్. అది నీది ఫస్ట్ సినిమా, సెకండ్ ఫిల్మ్. సో మేమందరం కలిసి ఒక డెమో చేసాం. అంటే వాటర్ని విలన్గా ఎలా చూపించాడు, వాటర్ ఒక విలన్గా ఎలా చూపించాలన్నప్పుడు అసలు వేరే లెవెల్లో హీ మేడ్ దట్ స్క్రిప్ట్. సో ఈయనేం చెప్పాడు, ఆ సినిమాని అలా బిలీవ్ చేయాలంటే ఏదో స్కోర్ కావాలి. సో నా దగ్గరకు వచ్చాడు. సో నమ్మి అప్పుడు నేను మణి సినిమా గారి దగ్గర వర్క్ చేస్తుంటే వచ్చి నాకు